తరాలు మారిపోతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్స్ ట్రెండ్ ఏదైతే సహజీవనం ఉందో, ఆ ట్రెండ్ అనేది భారతదేశంలో కూడా విపరీతంగా మొదలైంది. అంతేకాదు ఎవరు, ఏ వర్గం వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి ఈ ట్రెండ్ బాగా మొదలైందనమాట. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ దీనిపైన ఒక సంచలన వ్యాఖ్య చేసింది. ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కలిసున్నారు. బిడ్డ కూడా పుట్టాడు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ లైంగిక దాడి, పెళ్లి చేసుకున్నానని ప్రామిస్ చేసి నా పైన లైంగిక దాడి చేశాడు అని వ్యాఖ్య చేయొచ్చా? కంప్లెయింట్ ఇవ్వచ్చా? అని చెప్పి సుప్రీంకోర్టు అడిగిందనమాట. ఒక వితంతు 18 సంవత్సరాల వితంతుతో ఇంకొక వ్యక్తి సహజీవనంతో ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా పెళ్ళైన వ్యక్తి అనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక బిడ్డకి జన్మనిచ్చారు. ఇప్పుడు ఆవిడ కేస్ పెట్టిందనమాట. నా పైన లైంగిక దాడి చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత లైంగిక దాడి చేశాడని చెప్పి. ఇలా చేయొచ్చా? ఇంతకాలం కలిసున్న తర్వాత ఒక మ్యూచువల్ అంటే పరస్పర అంగీకారంతో ఒక కాన్సెన్షువల్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళా వచ్చి నా పైన లైంగిక దాడి జరిగింది అని చెప్పొచ్చా? ముఖ్యంగా ఆ రిలేషన్‌షిప్ ఇల్లెజిటిమేట్ అయ్యుండొచ్చు కానీ, పుట్టిన బేబీ మాత్రం ఇల్లెజిటిమేట్ కాదు. బేబీకి చాలా రైట్స్ వస్తాయని గూడా ఇక్కడ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది సుప్రీం కోర్ట్. ఇక్కడ మనం చూస్తే బేబీ భరణం అంటే బేబీని మెయింటైన్ చేయడం కోసం యాలిమోనీ అడగొచ్చు ఆవిడ అని చెప్పి కూడా సుప్రీం కోర్ట్ చెప్పుకొచ్చిందనమాట. మనం చూస్తే మన కల్చర్‌లో కూడా భారతీయ కల్చర్‌లో కూడా సహజీవనం లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ బాగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు మ్యారేజ్ అనేది ప్రతి రిలేషన్‌షిప్‌కి మనం చూస్తే గనక ఇట్లాంటి రిలేషన్‌షిప్స్‌కి ఒక వాలిడిటీ. కానీ మ్యారేజ్ వ్యవస్థను పక్కన పెట్టి పెళ్లి చేసుకోకుండా చాలా కాలం పాటు కలిసుండే వ్యవస్థ కూడా మొదలైందనమాట. అసలు ఈవిడ ఇంతకాలం ఎందుకు కలిసుంది? పెళ్లి చేసుకోకుండా ఒకతనితో ఎందుకు కలిసుంది? బిడ్డను ఎలా కంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగిందనమాట. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పెళ్లికి చాలా వాలిడిటీ ఉంటుంది. అంతేకాదు ఏ ఇద్దరు వ్యక్తులు ఇలా కలిసి ఉండాలన్నా పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా భవిష్యత్తులో ఎటువంటి క్లెయిమ్స్ వచ్చినా ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? తర్వాత ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? పెళ్లి చేసుకోకుండా కలిసుంటే ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అతను వదిలేసి వెళ్తే ఏ విధంగా ఈ అమ్మాయి జీవనం సాగించాలి? ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా చాలామంది యువత లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా ఈ కొత్త తరం టెక్నాలజీ యుగంలో ఎక్కువ మంది తాత్కాలికమైన సంబంధాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. శాశ్వతమైన సంబంధాలను పక్కన పెట్టి లైఫ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది. మనం తాత్కాలికంగా ఉందాం అనుకుని. కానీ ఏదో ఒక రోజుకి ఈ మెమోరీస్ అన్నీ కూడా మనల్ని వెంటాడతాయన్నమాట. అన్ని కేసులు సుప్రీం కోర్ట్ దాకా, హైకోర్ట్ దాకా ఎళ్ళవు. కానీ మన కాన్సైన్స్ అనే కోర్ట్, మన అంతరాత్మ అనే కోర్ట్‌లో మాత్రం ప్రతి కేస్‌కి ఒక వాదన ఉంటది. ప్రతి మనిషికి ఒక సమాధానం ఉంటది. ప్రతి మనిషి దానికి సంబంధించిన గిల్ట్ క్యారీ చేస్తారనమాట. కాబట్టి మన జీవితంలో ఏ బంధంలో ఎవరితో ఉన్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. సుప్రీం కోర్ట్ అదే వ్యాఖ్య చేసిందనమాట. అసలు పరస్పరంగా ఎంటర్ అయిన ఒక రిలేషన్‌షిప్‌లో తర్వాత లైంగిక దాడి అని కేసు పెట్టడం ఏంటి? అదేవిధంగా పరస్పరం ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి బిడ్డని కని ఆ తర్వాత ఫాల్స్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ కింద నన్ను లోబరుచుకున్నాడు అనటం ఏంటి? ఇదంతా తప్పు కాదా? అని చెప్పి. కేసులు పెట్టే టైంలో అన్నీ గుర్తొస్తాయి. కానీ ముందు ఇవన్నీ గుర్తురావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ స్టెప్ ఏసినా ఆలోచించి అడుగులు వేయాలి.